హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. సో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే అన్ఎక్స్ప్లెయినబుల్ పుల్ టువర్డ్స్ యూ అని కనబడుతుంది. అంటే ఏదో తెలియని అట్రాక్షన్ మీ వైపు చూపిస్తున్నారు. అంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ ఫర్ ఎ లాంగ్ టైం. మేబీ ఒక 3 or 4 months సెపరేషన్ అయి ఉండొచ్చు ఇది. ఓకే, సో రీజన్ ఏదైనా అవ్వనివ్వండి సెపరేషన్కి. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నారు తను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది చూసుకుంటున్నారు. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మెయిన్ థింగ్ ఈ రిగ్రెట్ ఫీల్ అవ్వడం వల్లనే అండ్ గిల్టీ ఫీల్ అవ్వడం వల్లనే మీ పర్సన్ మీ వైపు రావడానికి ప్రాక్టీస్ చేస్తున్నారు. అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి, మీతో ఎలా మాట్లాడాలి, ఎలా సారీ చెప్పాలి. ఓకే, సో ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నారు. మిర్రర్లో చూసుకుంటూ మరీ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పుడు ఈ పర్సన్. ఓకే, బట్ ఎనీహౌ ఈ రిలేషన్షిప్ అసలు ఎలాంటిది? ఇది ఏమైనా జస్ట్ ఫర్ టైం పాస్ ఆర్ లాంగ్ టర్మ్? అంటే లాంగ్ టర్మ్. అండ్ ఈ పర్సన్కి అసలు నిజంగా మీ రిలేషన్షిప్ పైన ఇంట్రెస్ట్ ఉందా, మీరంటే నిజంగా ఇష్టమేనా అనే డౌట్స్ ఉంటాయి మీకు. ఓకే, కానీ ఈ పర్సన్కి మీరంటే ఇప్పుడు ఎలా ఉందంటే తన మైండ్లో మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు. అండ్ మీతో తన ఫ్యూచర్ చూసుకుంటున్నారు ఈ పర్సన్. యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చూసుకునేవారు. యాజ్ ఎ హస్బెండ్ ఆర్ వైఫ్ చూసుకునేవారు ఈ పర్సన్. బట్ సడన్లీ సంథింగ్ ఆర్ సమ్వన్ మీ మధ్యలో రావడం జరిగింది. అలా మీ కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ అయిపోయింది సడన్లీ. ఓకే, అది మేబీ మీ బ్యాడ్ లక్ అనుకోవచ్చు, లేదా మీ పర్సన్ బ్యాడ్ లక్ అనుకోవచ్చు. బట్ అదే జరగడం మాత్రం జరిగిపోయింది. కానీ అలా జరగటం వల్ల అటు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు, ఇటు మీరు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీరు బాధపడుతున్నారు అండ్ మీ పర్సన్ కూడా బాధపడుతున్నారు. బట్ ఇప్పుడు మీరేమని డిసైడ్ చేసుకున్నారు? ఈ కనెక్షన్ ఎప్పటికైనా పెయిన్ఫుల్ కనెక్షనే, ఎప్పటికైనా సెపరేషన్లో ఉండవలసిన వాళ్ళమే, ఆర్ ఎప్పటికైనా సెపరేట్ అయిపోవాల్సిన వాళ్ళమే. ఎందుకు అంటే కంపాటబిలిటీ లేదేమో, అలా కొన్ని డౌట్స్ వచ్చి మీరు లాస్ట్లో ఏం డిసైడ్ అయ్యారంటే వాక్ అవే చేస్తే బెటర్ అని డిసైడ్ అయిపోయారు. అండ్ యూ వాక్డ్ అవే. కానీ ఈ పర్సన్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మీతో సెపరేషన్లో ఉన్నారో మీరు ఆల్రెడీ ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనుకున్నారు. కానీ ఇక్కడ ఈ పర్సన్ అదే మూమెంట్లో ఈ రిలేషన్షిప్ స్టార్ట్ అయినట్టుగా ఫీల్ అయ్యారు. అంటే మేబీ ఇది ఒక డివైన్ కనెక్షన్ అకార్డింగ్ టు దిస్ రీడింగ్. ఇది ఒక డివైన్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్ ఫెమినిన్ ఎనర్జీస్ మీరు. అండ్ చాలా పేషెన్స్తో మీరు ఈ కనెక్షన్ని ఎలా ఇప్పటి వరకు భరించారో సేమ్ వే అంతకంటే ఎక్కువ పేషెన్స్తో మీ పర్సన్ తను ఉన్న రిలేషన్స్ అన్నీ వదులుకొని మీ వైపు వచ్చేస్తున్నారు. ఓకే, అది ఎక్స్ప్లెయిన్ చేయలేం. అసలు ఎందుకు వస్తున్నారు మీ పర్సన్, ఎందుకింత మీకు ప్రయారిటీ ఇస్తున్నారు, మీకోసం ఎందుకింత ఆలోచిస్తున్నారు, మీతో కమ్యూనికేట్ చేయడానికి అలా ఎందుకు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు అనుకుంటే ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్, ఒక సోల్మేట్, ఒక సోల్ టై కనెక్షన్, సోల్ టై అన్నమాట. డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ అంటే ఇది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. ఓకే, బట్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఒక
ఒక కార్మిక్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. ఈ కార్మిక్ ఎనర్జీ మేబీ మీ వైపు నుండి కానీ మీ పర్సన్ వైపు నుండి కానీ ఈ కనెక్షన్ని డిస్టర్బ్ చేయడం జరిగింది. బట్ ఈ కార్మిక్ ఎనర్జీ మీ పర్సన్ని ఎక్కువ డిస్టర్బ్ చేసినట్టుగా తెలుస్తుంది ఇక్కడ. మేబీ మీ పర్సన్ సైడ్ నుంచే సమ్ కార్మిక్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక్కడ. ఓకే, మేబీ వాళ్ళ అంటే ఇక్కడ మీ రిలేషన్ ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళు మీ పర్సన్కి మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమో లేదా మీరంటే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పడేటట్టు మాట్లాడటమో అలా ఏదో చేయడం వల్ల మీ పర్సన్ మీ మీద స్పైయింగ్ అనేది చేస్తున్నారు. స్పైయింగ్ అనేది చేశారు అండ్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఎందుకు అనంటే ఎవరో మీకోసం కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అలాంటిది ఏదో జరిగింది. సో అలా మీ పర్సన్కి మీ పైన ఆ రాంగ్ ఇంప్రెషన్ పడితే ఆటోమేటిక్గా మీరిద్దరు దూరం అయిపోతారన్న ఉద్దేశంతో ఇలా చేశారు. కానీ ఇది ఇక్కడ రీడింగ్ ప్రకారం ఇది మీ పర్సన్ సైడ్ నుంచి కాకుండా మీ సైడ్ నుంచే జరిగింది. ఇది ఎవరో మేబీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ కొలీగ్స్ ఆర్ ఎనీ అదర్ పీపుల్. అండ్ మీ పర్సన్కి అండ్ మీకు మధ్య ఉన్నది థర్డ్ పార్టీ ఇష్యూ కూడా ఉంది. మీ పర్సన్ ఎవరితోనో కమిట్ అయి ఉన్నారు ఇక్కడ, ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు. సో ఆ కమిటెడ్ రిలేషన్షిప్లోకి వెళ్ళే ముందు మీ పర్సన్ ఆలోచించుకోలేదు కొంచెం కూడా. ఎవరో ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎనీ అదర్ పీపుల్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అలాంటి వాళ్ళు ఎవరో ఆ రిలేషన్షిప్ని మీ పర్సన్కి మ్యాచ్ వైజ్ తీసుకురావడం జరిగింది. సో అలా మీ పర్సన్ కమిట్ అవ్వడం జరిగింది అక్కడ. కానీ అక్కడ హ్యాపీనెస్ ఉందా అంటే నో హ్యాపీనెస్ లేదు అక్కడ. ఎందుకు లేదు అంటే అక్కడ సిచ్యువేషన్ కరెక్ట్గానే ఉంది కానీ హ్యాపీగా లేరు మీ పర్సన్. ఎందుకంటే 24/7 మీకోసం ఆలోచిస్తున్నారు ఇక్కడ. మీరు ఎప్పుడైతే వాకవే చేశారో మీ పర్సన్ ఫోకస్ మొత్తం మీ పైన పెట్టడం స్టార్ట్ చేశారు. మీ ఫొటోస్, మీ మెసేజెస్ ఇవన్నీ చూసుకొని ఎమోషనల్ ఫీల్ అవ్వడం అండ్ సమ్ టైమ్స్ టీయర్స్ కూడా కనిపిస్తున్నాయి. బట్ ఈ పర్సన్ అంతలా మీకోసం ఆలోచించడానికి అండ్ యాంగ్జైటీ ఫీల్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. ఇక్కడ మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ అనేవి కూడా ఉన్నాయి. ఏజ్, క్యాస్ట్, రిలీజియన్, స్టేటస్, లుక్స్ వైజ్ కూడా డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. కానీ ఇద్దరు చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటారు ఇన్ ట్విన్ ఫ్లేమ్స్. ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా మీరిద్దరూ ఇవన్నీ పట్టించుకోరు. ఓకే, ఒకళ్ళ మీద ఒకరికి అన్కండిషనల్ లవ్ అనేది ఉంటుంది. సో ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పర్సన్ పైన మీరు చూపించింది అన్కండిషనల్ లవ్. బట్ ఇక్కడ మీ పర్సన్ చూపించింది ఇన్ ద రీసెంట్ పాస్ట్ జస్ట్ ఒక క్యాజువల్ రిలేషన్ లాగా తీసుకున్నారు. కానీ మీరు అప్పటి నుంచే మీ పర్సన్ పైన కొంచెం మీ పర్సన్తో కొంచెం సీరియస్ రిలేషన్లో ఉన్నట్టుగా మీరు ఫీల్ అయ్యారు. బట్ లేటర్ ఆన్ మీ పర్సన్ కూడా ఒక కమిటెడ్ రిలేషన్లో ఉన్నట్టుగానే ఫీల్ అయ్యారు. బట్ మేబీ అదొక సీక్రెట్ రిలేషన్ ఇది మీ ఇద్దరి మధ్య ఉన్నది. అందుకే మీ పర్సన్ అంతగా పట్టించుకోలేదు. ఓకే, బట్ ఎప్పుడైతే మీరు వాకవే చేస్తారో మీ పర్సన్ రియలైజ్ అయ్యారు మీ రిలేషన్షిప్కి వాల్యూ ఇచ్చుంటే బాగుండేది, మీకు రెస్పెక్ట్ ఇచ్చుంటే బాగుండేది. రెస్పెక్ట్ విషయానికి వస్తే ఇక్కడ మీరంటే మీ పర్సన్కి చాలా రెస్పెక్టే, కానీ ఆ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. మేబీ ఎవరికైనా మాట ఇవ్వడమో లేదా ఇంకేదో విషయం పైన ఫ్యామిలీ మెంబర్స్ సెట్ చేసిన మ్యాచ్ అది మీ పర్సన్ ఉన్న కమిటెడ్ రిలేషన్. ఓకే, సో అలా మీ పర్సన్ మీకు దూరం అవ్వడం జరిగింది. బట్ దిస్ సెపరేషన్ ఏంటి అసలు ఈ సెపరేషన్ ఏంటంటే యూనివర్స్ క్రియేట్ చేసిన సెపరేషన్. ఎందుకంటే మీ ఇద్దరిని మళ్ళీ దగ్గరికి తీసుకురావాలి అంటే ఈ సెపరేషన్ అనేది తప్పదు. ఓకే, సో అందుకే మీరు వాకవే చేయగానే మీ పర్సన్ మీ వైపు ఇంతలా అట్రాక్ట్ అయిపోతున్నారు ఇక్కడ.
సో సూన్ కమ్యూనికేషన్ వస్తుంది అండ్ మళ్ళీ మీ రిలేషన్షిప్లో ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది చూస్తారు, న్యూ బిగినింగ్స్ చూస్తారు. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 10 అండ్ కామెంట్ సెక్షన్లో 10 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఈ 10 పోర్టల్ రోజు అసలు ఏం చేయాలి, ఎలా మేనిఫెస్ట్ చేయాలి అనేది నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఓకే, అండ్ వీడియోలో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ 6 ఆఫ్ వాండ్స్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, యూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ 10 పోర్టల్ మేనిఫెస్టేషన్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సెండింగ్ లవ్ అండ్ లైట్.